ఏమిటండి కేకలు? తోక తగిన కోసేగా ముచ్చటగా మా నాన్న 300 పోసి సౌభాగ్యం నామకరణం ఇస్తే వచ్చే ఏమిటో దున్నపోతున్న గేదెలో పిలిచి ఏమిటో పిలుపు. అబ్బా అలా గర్జించకే, గుండెలు ఎదిరిపోతున్నాయి, ఎండిపోతున్నానే, కాస్త నీళ్లు పోయి. అప్పుడు మా పండులో ఉన్నట్టు. ఏమిటి ఆలస్యం? అబ్బా పోయివే, ఏమిటి ఆలస్యం? ఇదిగో చీర కాస్త పైకి తప్పుకోవచ్చండి. ఎలా ఉందండి? అబ్బాబ్బాబ్బా మనం పెళ్ళైన తొలి రోజుల్లో జలక్రీడ రాసినట్టుంది. ఈ వయసులో జ్ఞాపకాలు కాబట్టి ఇంకే ఉంటాయిలేండి. తొలి రోజులట, పెళ్ళైన తొలి రోజులు. పెళ్ళంటే జ్ఞాపకం వచ్చింది. మన రొక్కే చౌదరి గారి ఇంటికి వాళ్ళ అమ్మాయి వివాహ విషయమై మాట్లాడడానికి వెళ్ళాలి. ఇక పోషించాలి గారి ఆ టెంపెల్ అయ్యో సర్లేండి. ఇదిగో తువ్వాలి, ఇదిగో త్వరగా వెళ్ళాలన్నారుగా. ఇదిగోండి కదండి. అమ్మా నాన్నేదో జలక్రీడ అన్నాడు, అంటే ఏంటమ్మా? అదే అది పేకాట్లో రమ్మి అని అదొక ఆటలేమ్మా. ఒరే గంటయ్య, మనం జలక్రీడలు ఆడుకున్నా రారా? వయసు వచ్చింది, నాకు చావు వచ్చింది. నోల్బా ఆ నోట్లు వెళ్ళి తీసుకోల్బా. గంటయ్య ఆ నూతన పడి సామాన్లు అడిగి ఆ వద్ద తీసి లోపల పట్ట. మళ్ళీ ఆయన బడి మైనా మనం చంపేస్తాను కానీ దిగుతాను. బావగారు, ఇంతకీ అబ్బాయి కవర్ చేశారా? చేశానండి, ఈ పాటకు వచ్చేస్తా ఉంటాడు. అయ్యగారు, అబ్బాయి గారు వెళ్ళండి వెళ్ళండి. రండి రండి. చెన్నయ్య గారు ఇప్పుడు వచ్చే పరిస్థితిలో లేరండి. ఏరా తాటితోపులో. సరే నువ్వు వెళ్ళి బావగారు, అబ్బాయి కుప్ప నూరిపిస్తున్నాడండి, ఇప్పుడు వచ్చేస్తాడండి. ఏమిటి అబ్బాయి తప్ప నడుపుతున్నాడా? అబ్బాబ్బా కుప్ప నూరిపిస్తున్నాడు. బావగారు, అబ్బాయికి కూలి వాళ్ళ మీద పని ఇడిచిపెట్టి రావడం ఇష్టం ఉండదండి, అందుకని దగ్గర నుండి చేయిస్తున్నాడండి. మంచిదేగా బావగారు, మాకు కావాల్సినదేగా. రైతు బిడ్డ అంటే అలా ఉండాలి. పోనీ మొన్న తీయించిన ఫోటో ఇచ్చి పంపించండి, వాళ్ళ అత్తగారు అందరూ చూసి సంతోషిస్తారు. అమ్మాయి తమ్ముడు ఫోటో తీసుకొచ్చి ఇవ్వమ్మా. ఇదిగో నాన్న తమ్ముడు ఫోటో. ఇదిగో బావగారు. ఒరే అల్లుడు, మంచి రోజు చూసుకుని నువ్వు అమ్మాయి బయలుదేరి వెళ్ళి పెళ్లి కూతురు చూసిరండి. ఎంతైనా ఆచారమే కదా. అలాగే మామగారు. అమ్మాయి కూడా కవర్ చేశానండి, రేపు అప్ప పట్నం నుంచి వచ్చేస్తుంది. మీరు కూడా మంచి రోజు చూసుకుంటారు. వెళ్ళొస్తామండి. మూడు ముళ్ళు నేను గుట్టుకు మనకు ముందే ఏంటండి. అలాగేనమ్మా. అందుకే ఇటు అందరా. అలాగేనమ్మా, అలాగే. లేవయ్యా నీ అసాధ్యం గోల. శాస్త్రులు గారు నమస్కారం అండి. ఏమండి, మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి. ఏమిటే, పెళ్లి గురించేనా? అవునండి. అబ్బాయి స్కూల్ ఫెయిల్ కూడా చదవలేదంటున్నారు. అమ్మాయి కాలేజీలో చదువుతా ఉంది. పైగా అమ్మాయికి ఏ వయసు మించిపోయిందని. వయసు మించిపోయిందని కాదే, బంగారు లాంటి సంబంధం ఎక్కడ చేజారిపోతుందోనని. నిక్షేపం లాంటి 50 ఎకరాల మాగాని, 40 ఎకరాల మామిడి తోట, 25 ఎకరాల కొబ్బరి తోట, పెద్ద మేడ, బ్యాంకులో కావలసిన డబ్బు, నగలు, వెనక ముందు ఎవరు లేరు, ఒక్కగానొక వారసుడు. అందుకు నా తాపత్రయం. ఆస్తి కోసం ఈడు జోడు లేని ఈ సంబంధం. చాలేవే, మన పెళ్ళప్పుడు వయసు ఎంత? 9 ఏళ్లు. నా వయసు 20 ఏళ్లు. ఏమనిద్దరం కాపరం చేయలేదా, పిల్లలు కలేదా? ఆ రోజులు వేరండి. కానీ నాలో ప్రవహించేది ఆనాటి మా తాత రక్తమేనే. ఇదిగో, మా తాత మా నాయన ముఖం రాత్రిపూట పక్కలో తప్ప చూసేవాడు కదంట. మా నాయన కూడా అంతే. ఈ రొక్కయ్య చౌదరి తాడు విసిరేశాడంటే అటు 10 మైళ్ళు ఇటు 10 మైళ్ళు వంక పెట్టడానికి వీల్లేదు. మా వంశంలో పీకి తెగిపోయినా సహిస్తాం గాని మాట మారితే సహించలేమే. ఏమే, నాతో 25 ఏళ్లుగా కాపురం చేస్తున్నావు, ఆ మాత్రం తెలియదు నీకు? అది కాదండి. ఏది కాదు, నీకిదే చెప్తున్నాను. నా కంఠంలో ప్రాణం ఉండగా నా మాట చెల్లి తేరాల్సిందే. లోపలరా. వీడంట జోడంట, మనసంట, మశానం అంట. మశానం.